బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుదర్శన్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. వరంగల్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నారు డాక్టర్లు. సికింద్రాబాద్ యశోదాకి సుదర్శన్ రెడ్డి తీసుకురాబోతున్నారు ఫ్యామిలీ. గుండెపోటుతో వరంగల్లో ఆసుపత్రిలో చేరిన సుదర్శన్ రెడ్డి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండడంతో ప్రత్యేక చికిత్స కోసం అందిస్తున్నారు వైద్యులు. ఇక సుదర్శన్ రెడ్డికి సుమారుగా 9 సార్లు సిపిఆర్ చేశారు డాక్టర్లు. ప్రస్తుతం వెంటిలేటర్ పైన సుదర్శన్ రెడ్డి ఉన్నారు. చికిత్స కోసం సుదర్శన్ రెడ్డిని ప్రస్తుతానికి యశోద హాస్పిటల్ తరలిస్తున్నారు. అయితే వైద్యులు ఆయన సహకరిస్తున్నారు చికిత్సకనట్టుగానే చెప్తూ ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం మాత్రమే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నామంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులను నమ్మొద్దు అంటున్నారు డాక్టర్లు. సో వరంగల్ నుంచి ఆయనని హైదరాబాద్ తరలిస్తున్నారు. వరంగల్కి ఆల్రెడీ కేటీఆర్, హరీష్ రావు చేరుకున్నారు, పరామర్శించారు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డితో పాటుగా వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. డైరెక్ట్ గా రోహిణి హాస్పిటల్ వెళ్తారు. వరంగల్ హన్మకొండలోని రోహిణి హాస్పిటల్లో ప్రస్తుతం ఆయనని షిఫ్ట్ చేస్తున్నారు, హైదరాబాద్ తరలిస్తున్నారు. లైవ్ లో మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఎందుకు ఆయన మళ్ళీ తరలించాల్సి వస్తోంది? ఏ చికిత్స కోసం ఆయన్ని ఇక్కడికి తరలిస్తున్నారు? ఆరోగ్యం మాత్రం మెరుగుపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఫాస్ట్ రికవరీ అయ్యేటువంటి అవకాశం కూడా వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మాజీ మంత్రి బీఆర్ఎస్ సర్పంచ్ కేటీఆర్ కాదు హరీష్ రావు గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ప్రస్తుతానికైతే మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పటికే అంబులెన్స్ సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలందరూ కూడా కొంత కోఆపరేట్ చేయాలని చెప్పి అందరికీ చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కనిపిస్తుంది. మరి కాసేపు ఎంత వీలైనంత తొందరగా హైదరాబాద్ కు తరలించాలన్నట్లు ఒక ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, అలాగే ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే బీఆర్ఎస్ దగ్గర ఉండి ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి బీఆర్ఎస్ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. వీలైనంత త్వరగా హైదరాబాద్ కు తరలించాలన్నటువంటి ఒక ఆలోచనలు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్టేబుల్ గానే ఉన్నారు. కానీ ఇంకా ఒకవేళ మళ్ళీ హార్ట్ స్ట్రోక్ మళ్ళీ వస్తే మాత్రం మరింత ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ లో అయితే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ అంతర్జాతీయ స్థాయి వైద్య నిపుణులు హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్తేనే బాగుంటుంది అనుకుంటే ఒక ప్లాన్ తోటి బీఆర్ఎస్ నేతలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు, అలాగే స్థానిక నేతలందరూ కూడా ఇక్కడ నుండి పరిస్థితిని మొత్తం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వీలంత తొందరగా హైదరాబాద్ కు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం చూడొచ్చు ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ నేతలు హరీష్ ప్రవీణ్ కుమార్, అలాగే ఇక్కడ మాజీ ప్రస్తుతానికి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావుతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా అందరూ ఇక్కడ ఉండి అందరికైతే ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఒక బీఆర్ఎస్ నేతల్లో కూడా ఒక ఆందోళన మాత్రం కొనసాగింది. మా పెద్దన్న ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలన్నట్టు ఒక విజ్ఞప్తి కూడా అందరూ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతటి ఒక ఆలోచనలు తెలంగాణ సాధించాలన్న ఆకాంక్ష ఎట్లా నిలబడిందో ఇక్కడ సుదర్శన్ రెడ్డి మంచిగా త్వరగా కోలుకోవాలన్నటువంటి ఒక ఆకాంక్ష కూడా ఇక్కడ అందరి నేతల్లో వ్యక్తమవుతుంది. పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడ సుదర్శన్ ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. దీనికి సంబంధించి కూడా ఇక్కడ నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ చేస్తే మెరుగైన అదొక మిరాకిలే అనుకోవచ్చు. ఎందుకంటే చాలా సివియారిటీ నుండి కొంత ఫాస్ట్ గా రికవరీ అవుతుందని చెప్పి ఇక్కడ రోహిణి హాస్పిటల్ కి సంబంధించి అలాగే ప్రధాన డాక్టర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాము. ఇక్కడ అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంది. అన్నిట్లా ఒక్కొక్కరు కూడా ఇక్కడ ప్రధాన నేత అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరిని తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అందరూ కూడా సమయం పాటించాలి, కొంత కోఆపరేట్ చేయాల్సినటువంటి విజ్ఞప్తి. ఎందుకంటే ఇక్కడ ఇసుక వేస్తే రాళ్ళంతా పబ్లిక్ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి ఉద్యమ నేపథ్యాన్ని తెలిసిన తర్వాత ఏ ఒక్కరు కూడా ప్రస్తుతానికి అతనికి ఖచ్చితంగా అతను త్వరగా కోలుకుంటారన్న ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. రైట్ వెంకటతో ఒకసారి హోల్డ్ లో ఉండండి. సో ఆయన మాత్రం రెస్పాండ్ అవుతున్నారు వైద్యానికి అన్నట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. వరంగల్ హన్మకొండలోని రోహిణి ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్న తరుణంలో 9 సార్లు సిపిఆర్ చేయాల్సి వచ్చింది. అంతా బాగానే ఉంది, కానీ లంగ్స్ లో కొంత ఇన్ఫెక్షన్ మాత్రం ఉంది. ఆ ఇన్ఫెక్షన్ కోసం మాత్రమే హైదరాబాద్ తరలిస్తున్నారు. కానీ ఆయన సహకరిస్తున్నారు, రియాక్ట్ అవుతున్నారు వైద్యానికి అన్నట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. సో మనం విజువల్ చూడొచ్చు. కేటీఆర్ అండ్ హరీష్ రావు రోహిణి హాస్పిటల్ చేరుకున్నారు. సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఆయన రియాక్ట్ అవుతున్నారు. అంటే ఇంకా మాట్లాడడం లేదు, కానీ రియాక్ట్ అవుతున్నారు. ఆయన బాడీ రెస్పాండ్ అవుతోంది, బీపీ నార్మల్ అవుతోంది, అప్ అండ్ డౌన్ అవుతోంది, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో కొంత రియాక్ట్ అవుతున్నారు. బాడీలో రియాక్షన్స్ మాత్రం కనబడుతున్నాయి, ఆర్గన్స్ అండ్ రియాక్ట్ అవుతున్నాయి. నథింగ్ టు వరీ. కానీ కొంత డెఫినెట్గా సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్ గా మారకూడదు అన్నప్పుడు కొంత మరింత మెరుగైనటువంటి వైద్యం అందించాలనే ఒక ఆలోచనలో భాగంగానే ఆ మెరుగైనటువంటి వైద్యం కోసమే సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లోనే అంబులెన్స్ లో, ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్ లో సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్ యశోద హాస్పిటల్ తరలించబోతున్నారు. సో విజువల్స్ మనం చూడొచ్చు. కేటీఆర్, హరీష్ రావులు అక్కడికి చేరుకున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు, వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులు అక్కడే ఉన్నారు. సో వినోద్ కుమార్ కూడా ఉదయాన్నే అక్కడికి చేరుకున్నారు. 7:30 సమయానికి సుదర్శన్ రెడ్డికి ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ రావడంతో హుటాహుట్న ఆయన్ని రోహిణి హాస్పిటల్కి తరలించారు. ఒకసారి రోహిణి హాస్పిటల్ వైద్యులు ఏం మాట్లాడారో చూద్దాం. డాక్టర్ సుధాకర్ రెడ్డి, రోహిణి హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్. ఈ ఉదయం మాజీ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు హాస్పిటల్కి వచ్చి ప్రైమరీ అంజో చేసినాము. వారు కార్డియాక్ ఫంక్షన్ రిగైన్ అయినారు.
విన్నారా? ఇప్పుడు సిటీ స్కాన్ తీసి ఇతర ఎగ్జామ్స్ చేసి ఆర్ఐసీలో వెంటిలేటర్ మీద ఉంచుతున్నాము. ఇంతకు ముందు వచ్చిన వదంతులు ఏదైతే ఉన్నాయో వారు కరిగిపోయినారని అది అసత్యము. మీరు దయచేసి వారు బ్రతికే ఉన్నారు, వారు ట్రీట్మెంట్ ఉన్నారని చెప్పగలరు. తదుపరి వారి ఆరోగ్య పరిస్థితి వెంటనే తెలియజేస్తారు. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సుధాకర్ రెడ్డి, రోహన్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్. ఈ ఉదయం మాజీ శాసనసభ్యులు వెంకటరెడ్డి గారు హాస్పిటల్కి వచ్చి ప్రైమరీ అంజో చేసినాము. వారు కార్డియాక్ ఫంక్షన్ రిగైన్ అయినారు. విన్నారా? ఇప్పుడు సిటీ స్కాన్ తీసి ఇతర ఎగ్జామ్స్ చేసి ఆర్ఐసీలో వెంటిలేటర్ మీద ఉంచుతున్నాము. ఇంతకు ముందు వచ్చిన వదంతులు ఏదైతే ఉన్నాయో వారు కరిగిపోయినారని అది అసత్యము. మీరు దయచేసి వారు బ్రతికే ఉన్నారు, వారు ట్రీట్మెంట్ ఉన్నారని చెప్పగలరు. తదుపరి వారి ఆరోగ్య పరిస్థితి వెంటనే తెలియజేస్తారు. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సుధాకర్ రెడ్డి, రోహన్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్. ఈ ఉదయం మాజీ శాసనసభ్యులు వెంకటరెడ్డి రోహిణి హాస్పిటల్ సూపరింటెండెంట్ గా ఆయన మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి వార్తలు వదంతులు వస్తున్నాయి, సోషల్ మీడియా నమ్మొద్దు, ఆయన బాగానే ఉన్నారు, ఆయన రియాక్ట్ అవుతున్నారు, వైద్యానికి కొంత చికిత్స అందుతోంది, ఇంకా చూడాల్సి ఉందన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. ఎస్ వెంకటరత్నం, సో ఇంకా ఎంతసేపట్టే అవకాశం ఉంది? అక్కడి నుంచి ఆయన ఏ సమయానికి బయలుదేరబోతున్నా, ఆయనతో పాటుగా ఎవరెవరు వస్తున్నారు, ముఖ్యంగా ఆయన అభిమాన రియాక్షన్స్ ఏంటి? ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ ఇప్పుడే తరలించినటువంటి పరిస్థితి అంటే ఒకసారిగా ఇక్కడ జనసందోహం మాత్రం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఉన్నారు. తను పెద్దన కోలుకోవాలన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్క ఇక్కడ తను ఎంత వీలైనంత త్వరగా కోలుకోవాలన్నటువంటి ప్రార్థన ఇక్కడ నేతలు, అభిమానులు, అలాగే వరంగల్ వాసులతో మనం మాట్లాడడానికి ప్రయత్నం పెద్ద సుదర్శనుకుంటున్నారు. త్వరగా కోలుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఆయన ప్రజల మనిషి కాక ఆ దేవుడు ఆయన సల్లా చూడాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సుదర్శన్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ ఉద్యమ నాయకుడు, ఇక్కడ ఉమ్మడి వరంగల్ డిస్ట్రిక్ట్ పెద్ద నాయకుడు. అలాంటిది ఆ దేవుని కోరుకుంటున్నాం, భగవంతుని త్వరగా కోలుకోవాలని. అన్ని ఆశీర్వాదాలు, అన్ని దేవుళ్ళ ఆశీర్వాదాలు త్వరగా కోలుకొని మా ప్రజాజనాలు రావడానికి మేము కోరుకుంటున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా వచ్చినారు. ఇప్పుడు సార్ వచ్చినారు. సార్ ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పి అబ్సల్యూట్లీ నాట్ ఎ ప్రాబ్లం, మంచిగా సిపిఆర్ చేసిన ప్రస్తుతానికి 9 సార్లు సిపిఆర్ చేసిన తర్వాత అతను ఒక అదృష్టంగానే భావించినటువంటి ఎందుకంటే తను సివియర్ కండిషన్ నుండి 9 సార్లు సిపిఆర్ అంటే మామూలు విషయం కాదు. అనుకో ఒక్కసారి చాలా మంది నేతలు నిర్మాణాలు అన్న చెప్పు, మీరు తెలంగాణ ఉద్యమం సుదర్శన గడిచినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు సుదర్శన కొంత ఇబ్బంది ఆరోగ్యం బాగా మొత్తం అంతా ఒక ఆందోళన మాత్రం వ్యక్తం చేస్తుంది. మరి ఎట్లా ఉంది పరిస్థితి మీ సమాచారం? అల్లా దేవల్ల సుదర్శన బతికి తెలంగాణ ఉద్యమంలో మొత్తం పనిచేసి తెలంగాణ సాధించిన వ్యక్తి, అతను ప్రజల ఉద్యమంలో ఒక తెలంగాణ సాధించిన వ్యక్తి. ఆ వ్యక్తిని గర్వంగా అల్లా బెట్టాలి. మళ్ళా తెలంగాణ ప్రజలకు సహాయపడాలని ఆ సమయంలో జరగడం జరిగింది.